నమస్తే అండి. నేను నర్సరీ మేళాకి వచ్చాను. కొన్ని మొక్కలు కొనుక్కుందామని వచ్చాను. లోపల ఏమున్నాయో మీకు చూపిస్తాను రండి. ఇట్లా చూపించుకుంటూ వెళ్ళిపోండి. ఇట్లా బాగున్నారా? ఓకే ఓకే. మీ పేరండి? అనిత. అనితకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అది మా దగ్గర ఉంది. ఓహో, మీరేనా నా కామెంట్ రాశారు? నేను కొన్నానండి, ఉన్నాయి. ఇంత పెద్ద, అవునవును, బాగా పోస్తాయండి. తెలిసిన రకాలు మొత్తం అత్తయ్య పంచేవారు. అబ్బో గ్రేట్. కేజీకి 2 kgs ఫ్లవర్స్. ఓకే, సంతోషం. మీ అందరూ మా ఫ్యామిలీ లాగానే అనుకుంటాను. ఒక రౌండ్ ఊరికే చూసుకుంటా. సేమ్ కెమెలియాలు, కెమెలియస్ అంట. మిరియాలు 150 రూపాయలేనండి. ఇదిగోండి, మిరియాలు అడిగారు కదా, మిరియాలు ఇక్కడ ఉంది 150 రూపీస్ అంట. మన ఇంట్లో చాలా కాయలు కాస్తున్నాయి మిరియాలు, మీ అందరికీ తెలుసు. పద్మాంటి ఎక్కడ దొరుకుతాయి అన్నారు. ఇదిగోండి, ఇక్కడ మిరియాలు, దవనం కూడా ఇక్కడే ఉంది, మరుము ఉంది. ఆవకాడు అంట 400, 600, మొక్కలను బట్టి రేట్లు. పీనట్ బటరు. ఇది బృందావన్ నర్సరీ. మల్బరీ ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇది ఎంత పడుతుందమ్మా బాబు? నమస్తే అండి. హాయ్, బాగున్నాం చిన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అడి తిరగండి, ఒకసారి కనపడతారు. తెచ్చారా మిస్ ఇండియాను? నాది నేను ఎందుకు వచ్చాను అంటే, వియత్నాము పనస చెట్టు తీసుకుంటానికి, మిస్ ఇండియా యాపిల్ బీర్ తీసుకుంటానికి వచ్చా. ఇదిగోండి, నేను ఫోన్ చేశాను సప్తగిరి నర్సరీకి వస్తారా అని. ఈ 2 మొక్కలు తీసుకోవాలి. ఎందుకు అంటే మా పిల్లలకి ఇష్టం అండి, కాయలు కాంచాలి. దుర్గారావు గారు, నాకు మిస్ ఇండియాను ఈ 2 మొక్కలు పక్కన పెట్టండి. ఓకే, ఇదిగోండి వియత్నాం పనస తీసుకుంటున్నా నేను 2 మొక్కలు. ఈగో నేను ఈ మొక్కలు తీసుకుంటాకే వచ్చాను. ఒకటి మిస్ ఇండియా రేగి చెట్టు కావాలని ఫోన్ చేశాను, నాకు తెచ్చారు. దుర్గారావు గారు, థ్యాంక్ యూ అండి. పట్టుకున్నాను, నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. లోపల పెట్టేసేవా? మొక్కలు చూడాలంటే తీసుకొచ్చారు. ఓకే అండి, గబగబా తీసుకుని వెళ్ళిపోతాను నేను. ఇంకా ఎండగా ఉందండి. ఏంటి ఏమండి పేరు అంటే? జశ్వంత్ అంట. మొక్కలు కొనుక్కున్నాడు. వాటర్ యాపిల్ పెంచుతున్నావు, గ్రేట్. మొక్కలంటే ఇష్టం అంట. ఫ్యూచర్లో భావితరాల్లో మీరే. ఓకే, బాయ్. నమస్తే అండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? ఏమనుకోవద్దు, చెప్పకుండా వచ్చానని, తొందరగా వెళ్ళిపోదామని. ఓకే ఓకే ఓకే. మీ పేరండి? వాణి. మీ పేరు? రేణు. మీది? మంచిదండి, మనకి అసలు స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా. పర్వాలేదండి, మా అమ్మగారికి బాగోట్లే ఇప్పుడు. అమ్మకి కొంచెం పని. నమస్తే అండి. నమస్తే అండి. మేము చూసాం మిమ్మల్ని. నమస్తే అండి. నెల్లూరు. ఓకే అండి, శ్రీనివాస్ గారు. మంగళగిరి రఘు ఉన్నాడు కదా, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇది మీదేనండి ఇది? ఓకే ఓకే.
ఏమండి మంగళగిరి రఘు గారు ఉన్నారు కదా, నేను హార్వెస్ట్ అన్నీ తెప్పించుకున్నాను. మహాలక్ష్మి హ్యాండ్ స్ప్రేయర్స్ అవన్నీ. అవునవునండి. ఓకే, మీరు పెట్టారా? ఓకే ఓకే, నెల్లూరు. ఓకే అండి, అదే మిరియాలు అన్నీ పెట్టారు. నెల్లూరు అంట ఈ సారాలది. ఇక్కడ ఫస్ట్ టైం పెట్టారండి? ఓకే అండి, ఒకసారి చూసేసి. ఇదిగోండి మిరియాలు చూడండి ఎంత బాగున్నాయో. నమస్తే అండి, బాగున్నామండి. ఇదిగోండి ఇది ఇది స్ట్రాబెర్రీ స్వీట్ లోంబి అంటే ఇది వేరేది, మన దగ్గర లేదు. ఇది స్ట్రాబెర్రీ గోవా, చిన్న మొక్కలు చక్కగా ఉన్నాయి. స్ట్రాబెర్రీ గోవా. వియత్నాం రెడ్ అంట పనస, బాగుంది. చిన్న మొక్కలు. స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ఆవకాడో. ఓకే అండి, దాంట్లో ఎప్పుడు కామెంట్స్ రాస్తూ ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, హ్యాపీ అండి. ఇంత కలుస్తాం, చెప్పకుండా వచ్చాను. చూసి పద్మ గారు రాలేదేంటి అనుకుంటా. వచ్చాము, నేను 2 మొక్కలు తీసుకుంటాకు వచ్చాను. వియత్నాం పనసాను, ఒక మిస్ ఇండియా యాపిల్ బీర్. దాని పేరు మిస్ ఇండియా యాపిల్ బీర్ అంటే ఎర్రగా ఉంది. సరే అని గబగబా, ఇంట్లో నా అమ్మకు బాగలేదు, గబగబా నాకు కావాల్సిన మొక్కలు కొనుక్కుని వెళ్ళిపోదాం. చాలా కొండమావిడి కాదండి, ఏయో మొక్కలు చాలా ఉన్నాయి. చాలా పెట్టారు, చాలా పెట్టారు. రెడ్ ఉసిరి అన్నీ పెట్టారు. ఏమండి మన కుటుంబ సభ్యురాలు శశికళ గారంట, బాగా కామెంట్స్ రాస్తారంట. ఇదిగోండి మిరాకిల్ అన్నారు, మిరాకిల్ అన్నారు. మీ పేరండి? ఓకే ఓకే, మిరాకిల్ అన్నారు. ఇదిగోండి మిరాకిల్ ఇక్కడ ఉంది. ఈ గార్డెన్ బాగుందండి, గార్డెన్ వరల్డ్ అంట. ఫస్ట్ టైం పెట్టారు నెల్లూరు నుంచి. చాలా బాగుంది గార్డెన్ వరల్డ్. మిరాకిల్కి ఎలా మీరు చూసుకుంటారు? ఓకే అండి, సరే సార్. బియ్యం అంట. ఓకే, మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే ఇంత మంచి గార్డెను నర్సరీ నెల్లూరు అంటండి. సో నన్ను చూసి గుర్తుపెట్టారు. మిరియాలు కానీ ఒకటేంటి, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్తానికి లేదు. ఇది కొత్త వెరైటీస్ అంట. వలసపు ఫ్రూట్ అంటారండి, ఇది కేరళలో ఇది డెవలప్ చేశారు ఈ వెరైటీని. ఇది వచ్చేసరికి మనకి కొంచెం మీలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెర్రస్ గార్డెన్ కొంచెం షేడ్లో పెంచుకుంటే కొద్దిగా ఫ్రూట్ వస్తుందండి. 3 years ఫ్రూట్ వస్తుంది. 3 yearsకి వస్తుందంట. ఈ రేర్ వెరైటీస్ మ్యాక్సిమం యాక్చువల్గా ఏంటంటే మీలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే మీరు కొద్దిగా జాగ్రత్తగా నిద్రలేస్తే మొక్కల ప్రపంచంలో ఉంటారు కాబట్టి మీరు కాయిపిస్తారు. మీ వీడియోస్ చూస్తుంటాను నేను. అట్లా కొన్ని వెరైటీస్ ఏంటంటే షేడ్లో కొంచెం టెర్రస్ మీద షేడ్ నెట్లో అట్లాంటి దగ్గర వస్తుంది. ఎవరన్నా గ్రౌండ్లో అయితే కష్టం కొంచెం. ఓకే, టెర్రస్ మీద అయితే వస్తుందంట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి రౌండ్ మొత్తం తిరిగేసి వచ్చి నాకు కావాల్సిన మొక్కలు కొనుక్కొని మీకు చూపిస్తాను. చామంతులండి, ప్రతి సంవత్సరం చూస్తాం కదా. మీ పేరండి? గౌతమ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్స్. ఓకే, సరే ఒక స్టాల్ ఉందని స్టాక్ తెప్పించి పెట్టాను. ఓకే ఓకే, వాటర్ లిల్లీస్ బాగున్నాయండి. ఇంకా రావాలి. ఎంతండి? జస్ట్ అది 600. ఓకే ఓకే, ఆ వెరైటీస్ ఉన్నాయి. ఇవి కొంచెం రేర్ వెరైటీ 800. ఇదిగోండి వాటర్ లిల్లీస్ అండి. మన సబ్స్క్రైబరు కొత్తగా పెట్టారంట. 600, 800 అంటండి వాటర్ లిల్లీస్. చిన్న 600 మొత్తం వచ్చి మీరు చూడండి, బాగుంది స్టాలు. ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా చూసే చామంతులు. అవి పట్టుకెళ్తాం. మనకి వస్తామండి. నేను ఇంట్లో ఒక 800 ప్లాంట్స్ పెంచుతాను. ఇదిగోండి విత్తనాలు అంటారు. ఇట్లా నర్సరీ మేళాకు వచ్చినప్పుడు కొనుక్కుంటాం విత్తనాలు. ఈ సార్ దగ్గరే ఎక్కువ కొంటాను. మీరు ఎంత విత్తనాలు చెప్పండి? 3 ప్యాకెట్లు 50 రూపాయలు పెట్టాం. 3 ప్యాకెట్లు 50 రూపాయలు అంటండి. ఇగో మీ దగ్గర అమ్మడి పేరు ఉంటే ఇవ్వండి. నేతి పేరు చాలా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటి? రేణుక గారా? ఓకే, చూద్దామని వచ్చాను. నమస్తే అండి. అదే హైబిస్కస్ అన్నారు పిండి నెల్లికి. మీ కంపెనీ పేరేంటండి?
విత్డ్రా లైసెన్స్. ఓకే. ఏమండి పిండి నల్లి గంట నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చూద్దాము. ఎంత అండి ఇది? 350 అంటండి. ఇంకా దేనికి పని చేస్తుందండి? పని చేస్తుందండి. ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి, ఫ్లవర్స్ బాగా రావడానికి. ఓకే ఓకే. మీ సర్వీస్ ఉందండి, మీ ఆన్లైన్? ఓకే టీటీడీసీ చేస్తాం మేడం. ఓకే ఓకే. కార్గో సర్వీస్ ఉంది, టీటీడీసీ ఉంది. శ్రీనివాస్ గారు లేరండి? ఎంతసేపటికి వస్తారండి? ఓహో 3:30గా. నేను తెప్పించుకున్నాను కదా కర్నూలు నుంచి వసుంధర మిల్లెట్స్ రవ్వలు అన్నీ ఇక్కడ పెట్టారు, ఫస్ట్ టైం పెట్టారు వీళ్ళు స్టాలు. చాలా బాగుంటాయి. వీళ్ళు అడిగారు కదా పద్మాంటి నువ్వు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నావు అని. వసుంధర నేను వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను. ఎండ ఉంది. ఓకే తీయద్దు పర్వాలేదు. పద్మ గారు వచ్చి వెళ్ళారని చెప్పండి. చాలా బాగుంటాయండి. హెల్తీ మిక్స్ ఇవన్నీ వాడా నేను. రాగి మాల్టు ఇది చాలా బాగుంది. సిరిధాన్యాల అమృతం ఒకటేంటి అన్నీ బాగున్నాయి వీళ్ళవి అయితే. ఇదిగోండి మిల్లెట్స్, ఇడ్లీ రవ్వలు, కొర్రల రవ్వలు, స్నాక్స్ కూడా పెట్టారంట. సునిపిండి చూశాను. సునిపిండి కూడా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర కిచిడీలు ఉన్నాయండి. కిచిడీలు సూపర్. ఇవ్వండి కిచిడీలు. ఎందుకంటే పొంగల్ మిక్స్ నేను ఇవన్నీ వాడాను, నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ సూపర్గా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను చేస్తానండి. ఇదిగోండి గింజలు. ఓకే బాగుంటాయి. సార్కి చెప్పండి వచ్చి వెళ్ళామని. ఓకే చూడండి అది కాదు రోజు చూస్తారంట మనకు సంతోషం. మీ పేరండి? మీ పేరు సార్? థ్యాంక్ యూ అండి. బాచుపల్లి. ఓకే అండి. ఓకే తప్పకుండా మనమే ఇన్స్పిరేషన్ అంట. హ్యాపీ అండి. మీ మాటలే మీ బూస్టింగే. ఏమండి అంకుల్ కూడా బాగా సపోర్ట్ చేస్తారంట మీకు థ్యాంక్ యూ అండి. ఒక రౌండ్ చూసుకుని వెళ్ళిపోతాం. ఎండ బాగా ఉంది. ఓకే ఒకసారి అటు చెప్పండి. సంతోషం. అదే అర్థమైపోయింది. కాదండి అర్థమైపోయింది మీ ప్రేమతో అలా పలకరించంగానే అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే అది మీ ఫ్యామిలీ మెంబర్ లాగా పట్టుకుని చేయబట్టుకున్నారు చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే అండి 11:30కు కూడా చూసి పడుకుంటారంట చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మో ఇదిగోండి మా కమల గారు వచ్చారు. మా కమల అంటున్నానంటే ఎందుకు అంటే బాబోయ్ 2 ఏళ్ళ నుంచి ఒక పెద్ద బుట్ట కొన్నారంటండి. అది కాదు ఇవ్వండి ఇంత బుట్ట అండి. ఉండండి నాకు వద్దండి, నాకు ప్లేస్ లేదంటే నిన్న చెప్పకుండా డ్రైవర్కి ఇచ్చి పంపించారండి. ఇంత బుట్టతో నేను ఎప్పుడు కూరగాయలకు వస్తాను టెర్రస్ గార్డెన్లో, అది నాకు పెట్టుకుంటే ప్లేస్ కూడా లేదండి. ఇంత మరీ అభిమానులు ఎట్టు ఉంటే నాకు కష్టం అన్నీ వద్దండి అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తే బాగోదు కదా. తీసుకున్నాను. చూద్దాం మీరు అన్నట్టు అన్ని టమాటా కాయలు అన్ని వంకాయలు కాస్తాయో కాయాలి అంట. ఎవరికైనా ఇవ్వండి. ఏంటండి నాటుదొండ అంటే? పాతకాలం ఉంది. ఇదిగోండి లక్ష్మణ ఫలం వచ్చే వాసన వస్తుందండి. సాలిడ్ పర్ఫ్యూమ్ కొత్తగా తయారు చేస్తారు. సాలిడ్ పర్ఫ్యూమ్ అంటండి కొత్తగా తయారు చేశారు. వన సుగంధాస్ అని. ఇవన్నీ సుగంధాస్ అంట, న్యాచురల్ అంట. ఒకసారి రాసుకోండి. బాడీకి 6 పల్స్ పాయింట్స్లో రాసుకుంటే చాలు. ఇలా రాసుకోండి. నేను ఎన్ని తక్కువ అండి వాడేది. కానీ చాలా బాగుంటుంది. అదేలేండి. తీసాను బయటికి. ఈ పేరండి? వెంకటేశ్వర. వారాహి అరోమేటిక్స్ విజయవాడ. ఏమండి వారాహి అరోమేటిక్స్ విజయవాడ అంటండి. నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. నేను ఎప్పుడు పెర్ఫ్యూమ్లు వాడను, నేను క్రీములు కూడా వాడనని మీకు తెలుసు. థ్యాంక్ యూ అండి. నేనేం దాని ఔన్నత్యం ఎలా ఉందో చెప్పాలి. దీని ఔన్నత్యం ఎలా ఉందో చెప్పాలంటున్నారు. స్మెల్ అయితే చాలా బాగుందండి. లైట్గా ఇష్టపడే వాళ్ళకి రాసుకోవచ్చు. దీని గురించి ఏంటండి ఫేస్కి రాయొచ్చా లేకపోతే ఎక్కడ కాదండి? 6 పల్స్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ రాసుకుంటే చాలు. బాడీకి 8 hours ఉంటుంది.
ఓహో 6 పల్స్ పాయింట్స్ ఉంటాయంట. అక్కడ ఎక్కడెక్కడ ఉంటాయండి 6? ఇక్కడ ఒకటి మెడ కింద చెవు దగ్గర. ఆ పల్స్ పాయింట్స్లో రాస్తే 8 hours అలా. ఓకే, ఏంటి పెర్ఫ్యూమ్ లాగా? పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. ప్లస్ ఇది అత్తర్ కాదండి. ఓకే. శాండిల్వుడ్ ఆయిల్, పచ్చావులి ఆయిల్, తర్వాత వెట్టివేరే ఆయిల్తో తయారు చేస్తున్నాం. శాండ్వుడ్ ఆయిల్, ఒట్టివేలు ఆయిల్, ఇంకోటి ఏంటండి పచ్చావులి ఆయిల్ అంట. మనకు తెలీదు. మనకి జవ్వాదు అంటారు దాన్ని. దీన్ని జవ్వాదు అంటారంట. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. వెల్కమ్. బాగున్నామండి. బాగున్నారా? బాగున్నాం. భోంచేయండి. పసుపు తీసుకెళ్ళామండి. బాగుందండి. పసుపు తీసుకెళ్ళాం మీ దగ్గర. అదే నేను తీసుకుని పట్టించాను పసుపు బాగుందండి మేడం దగ్గర. న్యాచురల్. నేను తీసుకుని వాడాను. మన ఇగో విత్తనాలు ఫుల్గా ఉంటాయి. మళ్ళీ బియ్యం వేసామమ్మా రానియకందాని ఏమండి. ఓకే, నేనైతే వాడలేదండి. నేను మామూలు గ్రో బ్యాగ్లే వాడతాను. ఇది దీనికి లైఫ్ ఎక్కువ అనమాట. 10 to 15 years ఉంటుంది. ఓకే. అలాగా ఆకుకూరలకు ఒక 7 sizes చేసాము. కాయగూరలకి ఒక 10 sizes చేసాము. పండ్ల మొక్కలకి మళ్ళీ తర్వాత మందారాలు అవి పెట్టుకోవడానికి అలా 30 sizes చేసాము. ఏమండి అదిగోండి ఫోన్ నెంబర్ అక్కడ ఉంది కావాల్సిన వాళ్ళు. ఇది బయట గ్రో బ్యాగ్స్ కి ఇలా గ్రిప్ ఉండదు. ఓకే. తర్వాత డ్రైన్ హోల్ కూడా ఉండదు. సో లాంగ్ లాస్టింగ్ అనమాట. నా దగ్గర అన్ని ఫుల్ చేసేసాం. 14 years నుంచి కదా ఫుల్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి పసుపు అంట. అదే ఈసారి మాకు ఫోన్ చేయండి. మీ పసుపు తీస్తున్నప్పుడు వస్తాను. పసుపు తీస్తున్నప్పుడు వెళ్దామండి. ఈ మేడం గారు ఇట్లాగే పరిచయం అయ్యారు. చాలా బాగుంది పసుపు. మా మిద్దె తోటలో కూడా వస్తుంది. ఇంత లావు రాలేదు కానీ బాగానే ఉంది. నమస్తే అండి. వీడియోస్ చూస్తుంటారు. ఓకే అండి. మీ పేరండి? రేణుక గారు. అదే ఈరోజు కలుస్తారు. ఓకే. దుర్గా ప్రసాద్ గారు లేరా? ఓకే, బాగున్నాం అండి. ఇదిగోండి నెమటోడ్స్ సమస్య అంటున్నారు. మన వీడియోలో నెమ్జాప్ గురించి ఉంది, ఒకసారి చూడండి. నెమ్జాప్ వాడామంటే నెమటోడ్స్ సమస్య ఉండదు. నేను ఇది 4 బాటిల్స్ వాడాను. ఇప్పటికి నా మిద్దె తోటలో నెమటోడ్స్ సమస్య లేదు. బాగా పనిచేస్తుంది నెమ్జాప్. మట్టికి సూపర్. హ్యాపీగా రైతులందరూ చక్కగా ఈ నెమ్జాప్తో పండిస్తున్నారు. పల్లి శాస్త్రవేత్త మన ఇంటికి వచ్చారు. నాకు చాలా సంతోషం. ఈ సూపర్ డూపర్. నేను 2 పనస మొక్కలు, ఒక మిస్ ఇండియా యాపిల్ బీర్ అండి. ఇప్పుడు రోడ్డు మీద అమ్ముతున్నారే మిస్ ఇండియా యాపిల్ బీర్ అంటే ఎర్రగా ఉంటుంది. నేను తీసుకున్న వియత్నాం జాక్ ఫ్రూట్లు 2 తీసుకున్న కుండీలో పెంచడానికి. నిదానంగా సెట్ చేస్తానే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. ఏమండి సప్తగిరి నర్సరీ దుర్గారావు గారు ఈ గుమ్మడికాయ ఇచ్చారు. వడియాలు పట్టుకుని కష్టమేనండి. విత్తనాలు కష్టమే. చాలా సప్తగిరి నర్సరీ దుర్గారావు గారు ఇంత పెద్ద గుమ్మడికాయ ఇచ్చారండి. నేను ఆ గుమ్మడికాయ విత్తనాలు తీసి హైదరాబాదులో అతిపెద్ద అగ్రి షో జరుగుతుందండి. ఫిబ్రవరి 20, 21, 22 తెలుగు రైతుబడి ఆధ్వర్యంలో దేశ విదేశాల నుంచి 500 స్టాల్స్ పెడుతున్నారంట. అక్కడికి రైతులు వస్తారు కదా, కుదిరితే అక్కడ రైతులకి ఇస్తానండి. థ్యాంక్ యూ దుర్గారావు గారు.